ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. గడిచిన రోజంతయు మమ్మల్ని మీ రెక్కల చాటును దాచి కాచి కాపాడినందుకు నీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేసే ప్రయాణాల్లో, పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎటువంటి ఇరుకులు, ఇబ్బంది లేకుండా చూడండి తండ్రి. రైతులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. దళారుల చేతిలో మోసపోకుండా చూడండి ప్రభువా. వారు పండించే పంట నేరుగా వారే అమ్ముకునేలాగా సహాయం చేయండి తండ్రి. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ఎటువంటి చెడు అలవాటులకు బానిసలకుండా చూడండి తండ్రి. తల్లిదండ్రుల మాట వినేలాగా సాయం చేయండి ప్రభువా. ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. స్థితిగతులు దయచేయండి తండ్రి. వారు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. ఎంతమంది బిడ్డలు ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారందరినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి తండ్రి. షుగర్, బీపీ, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులు, HIV, AIDS అనేక రకాల వ్యాధులతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. చిన్న బిడ్డలను మీరు ఆధీనంలోకి తీసుకుని తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారు నార్మల్ డెలివరీ అయ్యేలా సాయం చేయండి తండ్రి. వివాహాలు వయసు వచ్చిన ఇప్పటి వరకు వివాహాలు జరగక ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. సరైన సంబంధాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు నాయన. వారికి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరిగేలాగా సహాయం చేయండి తండ్రి. వివాహాలు జరిగి ఎన్నో ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటి వరకు గర్భఫలం లేకుండా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారికి గర్భఫలం తెరవండి తండ్రి. ఎంతో మనోవేదనకు గురవుతున్నారు తండ్రి. పిల్లలు లేకుండా ఉన్నారని వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రభువా. గల్ఫ్ దేశాలలో ఎంతోమంది బిడ్డలు పనుల నిమిత్తం వెళ్ళి ఉన్నారు ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు చేసే పనులకు తోడుగా ఉండండి ప్రభువా. వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. వారు చేసే పనులు మీరు తోడుగా ఉండండి నాయన. వారు ఆర్థికంగా స్థిరపడేలాగా సాయం చేయండి ప్రభువా. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎందరో తల్లిదండ్రులు వాళ్ళ సరదాల కోసం పిల్లల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తల్లిదండ్రులకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చేసే పనులలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి నాయన. చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు చేసే పనులు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎన్నో కిలోమీటర్లు వాహనాలు నడుపుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు రాత్రులు తప్పగలనక వందలాది కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి. వారు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా చూడండి ప్రభువా. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని నాయన. భార్య భర్తల గొడవలు, తగాదాలలో ఎన్నో ఏళ్ళ నుండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య భర్తలు ఇలా అనేక రకాల వారు కోర్టుల చుట్టూ కేసులు పెట్టుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకునే ప్రభా. వాటి నుంచి కలిగేయండి ప్రభా.
ఎంతోమంది తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులకు జైళ్ళలో మగ్గిపోతున్నారు ప్రభువా. వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి చేసిన తప్పును తెలుసుకొని ప్రాయశ్చిత్తపడి తప్పు ఒప్పుకొని ఆ బాధ నుంచి విముక్తి కలగండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఇళ్ళ నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు, మీకు తెలుసు తండ్రి. మా బంధుమిత్రులను, మా స్నేహితులను, మా రక్త సంబంధికులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరులకు ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.